శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఒక జావడి చిన్నతనంలో, ఎందుకంటే ఇవన్నీ కూడా మా నాన్నగారు కొంచెం నేర్చుకున్నాను. చిన్నతనంలో చూసేవాడిని. గొల్లకలాపం భామకలాపం ఇవన్నీ కూడా చూసేవాళ్ళం. చక్కగా తెల్లారిపోతుంది ఆ ప్రోగ్రామ్స్. ఎంతో ఇదనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు కొంచెం తక్కువైపోయి అరుదైపోయింది. ఏదైనా కానీ కూడా నాకు ఇప్పుడు అనిపించిందంటే ఒక జావిడి వినిపిద్దామా అని చెప్పి అనుకుంటున్నాను వైల్ మీద. ముందర దానికోసం ముందర ఫస్ట్ ఏమిటో చెప్తాను. ముందర అది ఏమిటంటే మధురా నగరిలో, అది టైటిల్. మామూలుగా జావిడీలు పుస్తకాలు ఎలా చేస్తుంటే శ్రీ పాలసారథి గారు సంకలనం చేసి అవి రాశారు. దాంట్లో పుస్తకాల్లో ఉన్నాయి. రాగం ఇది ఏమిటంటే ఆనందభైరవి, ఆయితాళం. పల్లవి ఏమిటంటే మధురా నగరిలో చల్లనమ్మబోదు దారి విడుము కృష్ణ కృష్ణ. అనుపల్ల పెట్టి మాపటి వేళకు తప్పక వచ్చేదా పట్లకు కొంగు గట్టిగాను కృష్ణ కృష్ణ. చరణం ఏమిటంటే కొసరి కొసరి నాతో సరసములు ఆడకు రాజమార్గమిది కృష్ణ. తలవని తలదిపిది చేర వచ్చు కృష్ణ విడువు నా చేయి కృష్ణ కృష్ణ. మధురా నగరిలో ఇది ఈ చిన్నతనంలో అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయలేదు అన్నమాట. ఎప్పుడు ముందర మామూలు ఎప్పుడు చెప్తూ ఉంటాను మీతో పాటు. అయితే ఆ చిన్నతనంలో విన్నదే కొంతవరకు జ్ఞాపకం చేసుకుని వాయించి వినిపిద్దాం. నాకు తపన ఇంకోటి ఏమీ కాదు. ఎందుకంటే మన సంస్కృతి చాలా గొప్పది. ఎంతమందో మహానుభావులు పుట్టారు ఇక్కడ. ఇవందరూ చిన్నవాళ్ళ పాపం వీళ్ళకి ఏమిటంటే రోజులు మారిపోతున్నాయి. నేను చెప్పకూడదు. అందుకని చాలామంది ఏమనుకుంటారు, ఫీల్ అవుతారు. ఎందుకంటే వీడు ఒక్కడు గొప్పవాడటయ్యా అంతాను, మిగిలిన వాళ్ళు లేరా అంటారు. ఇప్పుడు అంతాను ఆన్లైన్ క్లాసులు అన్నీ అని అంటారు. ఈ ఆన్లైన్ క్లాసుల విషయాలు వస్తే చాలా ఇది అనిపిస్తుంది అనమాట. నేను నాసిక్లో చెప్పను బాబు పాట అంటే ఒకసారి వాయిస్తే నా వాయిద్యుని పాఠాలు చెప్పమన్నారు. అప్పుడు మా నాన్నగారు ఉన్నారు, కానీ సడన్గా పోయారు. అప్పుడు మేము ఏం చేశానంటే వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంటే వీళ్ళు బాగా పట్టుదల పట్టారు. నేను వైల్ ప్రోగ్రాం వాయిస్తే ఒక గంట వాళ్ళందరూ విని ఏమైనా మా పిల్లలు చెప్పరా అంటారు. ఏమండి నేను ఇప్పుడు నేర్చుకోవడం తప్ప నేర్పడం అంత నాకు చేత కాదండి బాబు, నన్ను క్షమించండి వదిలేసేయండి అంటే ఒప్పుకోలేదు. ఇంక ఇలాంటి పరిస్థితులు వెళ్ళాక అప్పుడు నేను గురువుగారు ఒక్కళ్ళు నాకు మల్లికార్జున శర్మ గారు ఆకలి మల్లికార్జున శర్మ గారికి లెటర్ రాసి, గురువుగారు ఇలా ఉంది పరిస్థితి, నాకు వీళ్ళందరూ నేర్పమంటున్నారు, నాకు అంత ఇదిగా లేదంటే అప్పుడు ఏమైనా రాశారంటే, వెంకటేశ్వర్లు నీకు ఆ విద్య నేర్పడానికి అంత నీకు అంత శాస్త్ర పాండిత్యం గొప్పగా వచ్చే ఉండక్కలేదు, వచ్చింది విద్య దానం చేయాలయ్యా, చేస్తే మళ్ళీ ఇంకో జన్మలో నీకు అది ఇస్తారా భగవంతుని చేత, వచ్చింది నిర్భయంగా చక్కగా చెప్పు అందరికీ పిల్లలకి అన్నారు. అప్పుడే మా పిల్లలంటే మీ పిల్లడే చెప్తానంటున్నాం, అది మాత్రం అంతవరకు సక్సెస్ చెప్పలేరు. ఎందుకంటే అని ఆయన పాపం వచ్చి అలాగనే పిల్లలకు కొంతదాకా నేర్చుకుని వదిలేశారు. మిగిలిన వాళ్ళని ఏదో తృప్తిగా నాసిక్లోనే ముందర నేర్పుతూ ఉంటే చాలామంది తర్వాత కామెంట్ చేశారు. నా ఫ్రెండ్సే వాళ్ళందరూ ఒక కొలీగ్స్, వెంకటేశ్వర్లు బాగానే చెప్తారు కానీ లేట్ చేసేస్తున్నాయండి అనేవారు. అంటే అప్పటికే బాంబేలో క్రాష్ కోర్సు స్టార్ట్ అయిపోయేది అనమాట. తర్వాత చెప్పాడు అన్ని పాఠాలు. నాకేమిటి, నేను ఎలా నేర్చుకున్నా ఆ విధంగా అంతా ప్రాక్టీస్ చేయించేవాడిని. 2 గంటలు కూర్చోబెట్టేసేవాడిని. వాళ్ళకి అది తెలియక బాధపడినా నా దగ్గర కూర్చోబెట్టి వాయించేవాడిని. సాయంత్రం పాటు కూర్చోబెట్టి రోజు క్లాసులే, మినిమం ఫీజులు ఏదో ఇచ్చారు మొత్తానికి. అలాగైతేనే నేను వద్దన్నా కానీ ఇచ్చారు కాబట్టి అది తీసుకుని ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పించాను. ఆఖరికి అలా కాదని చెప్పి అప్పుడు మళ్ళీ నేనే ఇంకో ఆలోచన చేశాను. వైలిన్తో పాటు పాట కూడా ఎలా వస్తే అలా వస్తుందని చెప్పి సాంప్రదాయ త్యాగరాజ కీర్తనలు అవన్నీ కూడా, ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు అవి కూడా నోటితో చెప్పి, అన్నమయ్య కీర్తనలు నోటితో పాట కూడా చెప్పేసేవాడిని. దాంతో కాస్త నాకు తృప్తిగా ఉండేది అనమాట, మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నా కానీ కూడా. ఈ విధంగా అలా చెప్తూ వస్తూ విద్యకి ఈ రకంగా చేసుకుని కొంత తృప్తిని పొందాను. అలాగే అదనమాట చెప్పొచ్చే మాట. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి అంటే నేర్చుకోవడం, నేర్పడం ఇవన్నీ కూడా తప్పదు, చేసుకోవాలి. ఎప్పుడెప్పుడో నేర్చుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇలాగ అనిపించింది అన్నమాట. ఏదో ఈ మోహనవాణి యాజమాన్యం వారి యొక్క కృపతోటి ఇలాగ నాకు కొంచెం తెలిసినవి చెప్తుంటే ఏమవుతుందంటే, ఇవి జావళీలు అంటే ఏమిటి, పదాలంటే ఏమిటి, వెంకటేశ్వర గారు చెప్పారంటే అప్పుడు కనీసం మీ పిల్లల్లో మనవలు ఎవరిగా చెప్పాలంటే వచ్చి చక్కటి గురువుగారికి బాబు ఇది చెప్పండి బాబు అంటే ఆనాడు సాహిత్యం ఎంత బాగుంది అనుకుంటూ అవన్నీ చేయగలుగుతారని నా ఉద్దేశం. అంతకుమించి వేరేగా ఇంకోటి ఏం కాదు. మీరు అందరూ చాలా చక్కటి సౌహృదయంతో ఇవన్నీ తీసుకుని
దీన్ని మన కళలన్నీ అంతరించిపోకుండా కొంచెం డెవలప్ అంటే ఇంక్రీజ్ అందరూ నేర్చుకోమని చెప్పండి, పెద్ద పిల్లలందరికీ నేర్పించండి. మన యొక్క సంస్కృతి చాలా గొప్పదని నా తపన. వేరేగా ఇంకేం నా అస్తమాట్లు ఇదే నేను అనుకుంటూ. శ్రీ గురుభ్యో నమః. మధురానగర్లో కొంచెం పాట పాడతాను. ఎలా నగరిలో చల్లనమ్మ పోదు దారి విడుము కృష్ణ కృష్ణ, మధుర నగరిలో చల్లనమ్మ పోదు దారి విడుము కృష్ణ. ఇది పల్లవి. అనుపల్లవి. మాపటి వేళకు తప్పక వచ్చద, మాపటి వేళకు తప్పక వచ్చద, పట్టకు కొంగు గట్టిగాను కృష్ణ కృష్ణ, మధుర నగరు దారి విడుము కృష్ణ. అది తర్వాత చరణం. కోసరి కోసరి నాతో సరసములాడకు, కోసరి కోసరి నాతో సరసములాడకు, రాజమార్గమిది కృష్ణ కృష్ణ, తలవని తలి చేరవచ్చు కృష్ణ కృష్ణ, విడు 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 నాది కృష్ణ కృష్ణ, మధుర నగరిలో చల్లనమ్మ బోదు దారి విడుము కృష్ణ కృష్ణ, మధుర నగరిలో. ఇది ఇలా వస్తుంది పాట. ఏదో కొంచెం పాడాను, అలాగే ట్రై చేస్తాను. అంటే ఒకటి నా ఉద్దేశం ఏమీ లేదు, అందరూ అర్థం చేసుకోవాల్సిన ఆసక్తి నాకుండి తపన ఏమిటంటే జనాలు యంగ్స్టర్స్ అందరూ తెలుసుకుని ఈ పాదం ఈ జావళి వాళ్ళు నేర్చుకుంటారు. నేను వచ్చేస్తున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఇది ఇది ఉంది బాబు మన వాళ్ళు పాడేస్తా అని చెప్పని ఉండడం కోసమే నేను అది ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అందుకోసమే మీరు ఇంకోటి ఏం కాదు, ఇలా వాయించినా మీరు ఐడియా వస్తుందని చెప్పుకోసం అన్నమాట. ఇది రాగస్వరూపం చూపించానమాట. ఇప్పుడు మధురానగరి.
మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.